దేశం ఎలా పోయినా పర్వాలేదు, నా మూర్ఖత్వమే నాకు ముఖ్యం, నా అహం చల్లార్చుకోవడమే నా లక్ష్యం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆఫీస్ టేబుల్ మీదున్న గ్లోబ్ను ఒక్క తిప్పు తిప్పి కనిపించిన దేశాలన్నింటి మీద టారిఫ్లు వేసేశారు. ఫ్రెండ్ అంటూనే ఇండియాను చెంప చెళ్ళు మనిపించి వదిలేస్తే, పార్ట్నర్స్ అంటూ ఇతర దేశాలకు మాత్రం ముక్కు మూతి పగలగొట్టి అధికారికంగా వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ట్రంప్. ఏ కంట్రీ మీద ఎంత టారిఫ్ బాదారు? మన దేశంలో ఏ రంగాలు ప్రభావితం కానున్నాయి? ఇండియా రెండో రౌండ్ టారిఫ్కు రెడీ అవ్వాల్సిందేనా? ప్రపంచం మొత్తానికి సుంకాల పేరుతో సున్నం పెట్టేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధికారికంగా వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సుంకాల దెబ్బకి అందరూ అల్లాడిపోతుంటే దూరం నుంచి చూసి సంబరపడాలనుకుంటున్నారు. తమతో ట్రేడింగ్ చేసే 60కి పైగా దేశాలను ఎడాపెడా టారిఫ్లతో వాయించి పడేశారు. శత్రువుగా భావించే చైనాని వదిలిపెట్టలేదు. క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటూ అటు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇటు ఆస్ట్రేలియా, ఇండియా సహా రాసుకు పూసుకు తిరిగే దేశాలతో పాటు పెంగ్విన్లు తప్ప ఎవరూ లేని అంటార్కిటికా ఖండాన్ని కూడా వదలలేదు ట్రంప్. కనిష్టంగా 10%తో మొదలుపెట్టి గరిష్టంగా 49 నుంచి 50% టారిఫ్ల మోత మోగించారు. ఏ దేశం మీద ఎంత టారిఫ్ విధించారో చూస్తే భారత్ 27%, చైనా 34%, ఐరోపా దేశాలు 20%, యూకే 10%, బంగ్లాదేశ్ 37%, పాకిస్తాన్ 29%, శ్రీలంక 44%, వియత్నాం 46%, థాయిలాండ్ 36%, ఇండోనేషియా 32%, జపాన్ 24%. ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి 10% బేసిక్ టారిఫ్. ఏప్రిల్ 9 నుంచి ప్రతీకార సుంకాలు అమలు. ఏ దేశాలు తమ మీద ఎంత టారిఫ్ విధిస్తున్నాయో అందులో సగం శాతాన్ని ప్రతీకార సుంకంగా ప్రకటించారు ట్రంప్. మిగిలిన దేశాలతో పోలిస్తే 27% టారిఫ్తో చచ్చి చెడి బయటపడింది ఇండియా. నేను మంచోణ్ణి కాబట్టి మీరు మా మీద 52% టారిఫ్ వేసినా 22%తో సరిపెట్టా అని ట్రంప్ చెప్పినప్పటికీ ఫ్యూచర్లో మరో టారిఫ్ బాధడికి ఇండియా రెడీగా ఉండాలన్న హింట్స్ వచ్చేస్తున్నాయి. కెనడా, రష్యా, మెక్సికోని ఇప్పటికే బాధి వదిలిపెట్టారు కాబట్టి కొత్తగా వాటి మీద ఎలాంటి టారిఫ్లు విధించలేదు. ఇక ట్రంప్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ బ్లడ్ బాత్ చేశాయి. ట్రంప్ టారిఫ్ బాంబ్ ప్రభావం భారత్లో ఎలా ఉంటుందని విశ్లేషిస్తే, మన ఫార్మా పీక పట్టుకుంటే అమెరికా ఊపిరి ఆగిపోవడం ఖాయం. అందుకే ఫార్మా జోలికి రాలేదు. అలాగే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సెమీ కండక్టర్లది కీ రోల్ కావడంతో ఈ రంగం కూడా మినహాయింపులు పొందింది. భారత్ నుంచి అమెరికా వెళ్లే స్టెయిన్లెస్ స్టీల్ ఎగుమతులు తక్కువగా ఉండడంతో సుంకాల బాధుడు నుంచి తప్పించుకుంది స్టీల్ రంగం. మన నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే వెహికల్స్ తక్కువే కాబట్టి ఈ సెక్టార్ కూడా బయటపడినట్టే. ఇక ఇండియా నుంచి అమెరికాకి పెద్ద ఎత్తున ఎగుమతయ్యే ఆక్వా, కార్పెట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే వీటిపై యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ టారిఫ్లున్నాయి. కొత్త సుంకాల వల్ల మరింత ఎఫెక్ట్ అవడం ఖాయం. అలాగే వైద్య పరికరాలు ఎగుమతి చేసే సర్జికల్ సెక్టార్ కూడా కుదుపుకు లోనడం గ్యారంటీ. ఐటీ ఎక్స్పోర్ట్స్ పై పరోక్ష ప్రభావం పడొచ్చంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ప్రతీకార సుంకాల వల్ల అమెరికాలో మాంద్యం వస్తే భారత్లోనూ ఆ ప్రభావం కనిపించడం గ్యారంటీ. 2025-26లో జీడీపీ 6.5%కి పరిమితం కావచ్చనే అంచనాలు. మన నుంచి అమెరికాకి ఎగుమతులు 2 నుంచి 3% తగ్గిపోవచ్చు. పదే పదే వడ్డీ రేట్ల సవరణకి అవకాశం. వియత్నాం తాము టారిఫ్లు కట్ చేస్తామంటోంది. అదే జరిగితే మిగిలిన దేశాల మీద ఒత్తిడి పడటం ఖాయం. చైనా ఎగుమతులు ఆసియా దేశాల్ని ముంచెత్తొచ్చు. టారిఫ్ల వాత పెట్టించుకున్న దేశాల సంగతి సరే, మరి అమెరికా పరిస్థితి ఏంటి? యాక్షన్ రియాక్షన్ థియరీని ట్రంప్ మర్చిపోతున్నారా? అందర్నీ ఇబ్బంది పెట్టేసిన అమెరికా తాను మాత్రం ఆనందంగా ఉండగలదా అంటే అవకాశమే లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి ఏం జరగనుంది? అమెరికాని మాధ్యం కమ్మేయబోతుందా? రిసెషన్ వస్తే ముందు బలిపీఠం ఎక్కేది అగ్రరాజ్యమేనా? బహుశా వరుసగా రెండోసారి తనకి అధ్యక్షుడిగా అవకాశమివ్వని అమెరికన్ల మీద, పనిలో పనిగా తనని ఏకిపారేసిన ప్రపంచ దేశాల మీద ట్రంప్ కత్తి కట్టినట్టున్నారు. కట్టడమేంటి, ఇప్పుడా కత్తితో ఏకంగా విన్యాసాలు మొదలుపెట్టారాయన.
కాకపోతే దాని పదునికి ఎవరికి గాయం అవుతుందోనన్న విషయం మాత్రం గ్రహించట్లేదు. 4 ఏళ్ల బ్రేక్ తర్వాత పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి అంతిమంగా సొంత దేశస్థులే బాధితులుగా మారే పరిస్థితులు సృష్టిస్తున్నారాయన. టారిఫ్ల బూచి చూపించి ప్రపంచ దేశాల్ని కంట్రోల్ చేస్తున్నానని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ ప్రతీకారంగా మిగిలిన దేశాలు తీసుకోబోయే నిర్ణయాలకు అంతిమంగా మూల్యం చెల్లించాల్సింది అమెరికన్సే అన్న రియాలిటీని మర్చిపోతున్నారని అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ట్రంప్ మాత్రం నేను తీసుకుంది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ అనే మైకం నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే నేలచూపులు చూస్తున్న అమెరికా జీడీపీ ఎంత ప్రయత్నిస్తున్నా అదుపులోకి రాని రిటైల్ ద్రవ్యోల్బణం, ఇప్పుడు సుంకాల మోత భయాలు, మరింత అదుపు తప్పనున్న రిటైల్ ఇన్ఫ్లేషన్, టారిఫ్లపై మిగిలిన దేశాలు కూడా అమెరికానే ఫాలో అయితే అగ్రరాజ్యం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో మునగడం ఖాయమా? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పితే ఫెడ్ రిజర్వ్ చేతులెత్తేయడమే. వడ్డీ రేట్ల తగ్గింపుకి నో ఛాన్స్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గకపోతే మాంద్యం ముప్పు గ్యారంటీ. అమెరికా జీడీపీ రేటు ఇప్పటికే డౌన్ యూరో పట్టుకుని ఎప్పుడు కింద పడుతుందా అన్నట్టు ఊగుతోంది. ఏడాపేడా పెరిగిన రేట్లతో ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పేసింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కావటం లేదు. మిగిలిన దేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవడంతో అమెరికాని నిత్యావసరాల కొరత వేధిస్తోంది. గుడ్లు, పాలు, టాయిలెట్ పేపర్స్ లాంటి డైలీ నీడ్స్ మీద గట్టిగానే ఉంది ఈ ప్రభావం. ఈ కష్టాలు చాలవన్నట్టు సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. టారిఫ్ల ఎఫెక్ట్ పడితే వడ్డీ రేట్లు తగ్గింపు ప్రక్రియకు ఫెడరల్ బ్యాంక్ కూడా పులిస్టాప్ పెట్టేయడం ఖాయం. అలాగే నిరుద్యోగ రేటు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం అయిపోవచ్చు. ఇది సగటు అమెరికన్ల సేవింగ్ ప్లాన్స్ ను ఎఫెక్ట్ చేయనుంది. పెరిగిపోతున్న అమెరికా అప్పుల భయాలు ఎలాగో ఉన్నాయి. ఇలా ఒకటా రెండా అనుకూల అంశాల కంటే ప్రతికూల ప్రభావాలే అందర్నీ భయపెడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయంలో అందరి మీద టారిఫ్లు వేసి వాళ్లచేత తమ దేశం మీద సుంకాలు వేయించుకుంటే చిక్కులో పడేది అమెరికానే. పరిస్థితులు అదుపు దాటితే దేశాన్ని మాంద్యం ముంచేయడం ఖాయం. అదే జరిగితే ఇండియా, చైనా, జపాన్, యూరోపియన్ దేశాలు ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేవు. ఇంత జరుగుతుంటే ట్రంప్ మాత్రం ఏం పర్లేదు, ఇప్పుడు చూడండి మన దెబ్బకి అందరూ కంట్రోల్లోకి వచ్చేస్తారు, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, మీరు చెప్పినట్టు వింటామని కాళ్ల బేరమాడతారంటూ అర్థం లేని ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచం ఇంకా తన చెప్పు చేతల్లో ఉందనుకుంటున్నారేమో గాని ఎవరికి వారు స్వతంత్రంగా ఎదగడం మొదలుపెట్టారని ట్రంప్ బుర్రకి ఎక్కటం లేదు. అందుకే మిగిలిన దేశాలు ఫ్రెండ్ అంటూనే మమ్మల్ని ముంచేస్తావా, మేం కూడా మా సత్తా చూపిస్తామంటూ అమెరికా మీద తొడలు కొడుతున్నాయి. మరి మున్ముందు ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోనుందో చూడాలి. వివిధ దేశాల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు, గందరగోళంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు, భయపెడుతున్న క్లైమేట్ కండిషన్స్ లాంటి సమస్యలతో ఇప్పటికే నలిగిపోతోంది ప్రపంచం. ఆ కష్టాలు చాలవన్నట్టు అమెరికా అధ్యక్షుడి రూపంలో ప్రపంచ దేశాల్ని సలసలా కాగే నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నారు ట్రంప్. మీరు మా మీద పన్నులు వేస్తున్నారు కాబట్టి మీ మీద నేను వేస్తా, అప్పుడు ఇద్దరం సమానం. తన చర్యలను సమర్థించుకోవడానికి ట్రంప్ పదే పదే చెబుతున్న లాజిక్ ఇది. అంటే ప్రపంచం పెద్దన్నగా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటామనే భ్రమలో ఉండే అమెరికాను మీరు మేము ఒకటే అనే లెవెల్కు తగ్గించేశారు ట్రంప్. ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు మీరు కొట్టడానికి చేయెత్తితే ఎదుటివారు తన్నడానికి కాలెత్తుతారు. ఇప్పుడు మిగిలిన దేశాలు ఇదే చేస్తామంటున్నాయి. మరి ఈ సైడ్ ఎఫెక్ట్ తట్టుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారా?